హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక రెసిపీ అయితే చేసి చూపిద్దాం అనుకుంటున్నా. అయితే నేను ఎప్పుడూ వీడియో అనేది స్టార్ట్ చేయడం మర్చిపోతున్నా. ఆయిల్ అనేది వేసినాక అప్పుడు గుర్తొస్తుంది, అయ్యో వీడియో స్టార్ట్ చేయాలి కదా అని. సో ఆల్రెడీ ఆయిల్ అనేది యాడ్ చేసిన. ఆయిల్ వచ్చేసి 6 వేసుకున్న పావుతోని. సో మీరు ఈ కర్రీలో ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. సో మీరు కొంచెం తక్కువ కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి అంతే, కానీ ఎక్కువనే పడుతుంది. సో ఆయిల్ అనేది హీట్ అయినాక ఇందులో లవంగాలు, చెక్క, సాజీరా, ఒక 2 బిర్యానీ ఆకు అనేది వేసుకుంటాను. ఇంతకీ రెసిపీ ఏంటో చెప్పలేదు కదా, రెసిపీ చెప్తాను నేను. సో ఈజీ అండ్ క్విక్గా చూపిస్తాను. ఇవి ఎవరన్నా వేసుకుంటారో ఆ రెసిపీలో అనుకుంటే ఒకసారి వేసుకొని ట్రై చేయండి, ఎందుకంటే ఫ్లేవర్స్ అనేది మంచిగా వస్తుంది. ఈ టైప్లో ఒకసారి ట్రై చేయండి, ఈజీ అండ్ క్విక్ అనమాట. సో ఇవి వేసుకున్నాక ఇవి ఆయిల్కి అనేది ఫ్లేవర్ వస్తాయి. సో దీనివల్ల టేస్ట్ వస్తుంది. సో ఫైనలీ కర్రీ ఏంటి అంటే చేపల పులుసు అనమాట. అన్ని పులుసులే చూపిస్తున్నాను అనుకోవద్దు. సో సిచ్యువేషన్ అలా వస్తుంది, నేను అవే వీడియోలు అనేది రికార్డ్ చేసుకున్నా. సో అందుకే చూపిస్తున్నాను. చేపల పులుసు అనేది నేను వెనస్డే చేసిన. ఇది వెనస్డే రోజు పోస్ట్ చేయలేను, ఎందుకంటే పిల్లలతో ఎడిటింగ్ ఇదంతా అవ్వట్లేదు. అందుకే ఈరోజు అనేది పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు కూడా పర్టికులర్ టైం చెప్పలేదు ఏ టైంలో పోస్ట్ చేస్తాను అనేది, బట్ పోస్ట్ చేస్తాను. మీరు ఈ రెసిపీ చూసి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, ఓకేనా. ఈజీ అండ్ సింపుల్గా మంచిగా వస్తుంది, ఓకేనా. అయితే ఇక్కడ నేను మీడియం సైజులో 3 ఆనియన్స్, మీడియంకి కొంచెం పెద్ద 3 ఆనియన్స్ అనేది తీసుకున్నాను. అది అనేది పేస్ట్ చేసి పెట్టుకున్నా. పేస్ట్ కొంచెం ముందే చేసుకున్నా కాబట్టి అది గడ్డలాగా అయ్యింది అంతే, అంతకుమించి ఏం లేదు. సో సాఫ్ట్గా ఫైన్ పేస్ట్ అనేది చేసుకున్నా. మీరు అలానే చేసుకోండి. అన్నీ రెడీ ఉంటే నాకు తెలిసి ఒక 1/2 అవర్ టైం పడుతుంది అంతే. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే ఒక 1/2 అవర్ అని టైం పడుతుంది. సో ఆనియన్ పేస్ట్ అనేది వేసుకున్నాక ఇది ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అవుతుంటే నెక్స్ట్ అనేది నేను ప్రాసెస్ అనేది చెప్తాను, ఓకేనా. ఒక్కసారి అనేది ఆనియన్ పేస్ట్ మంచిగా మిక్స్ చేసుకున్నాక మంట కొంచెం స్లిమ్లో పెట్టి ఫ్రై చేయండి, ఎందుకంటే పేస్ట్లు వేసినప్పుడు అడుగు అనేది తొందరగా అంటుకుంటుంది. సో మంట కొంచెం తక్కువలో పెట్టండి. అయితే ఇక్కడ ఇంకోటి అనేది క్లిప్ అనేది మిస్ అయింది. ఏంటి అంటే నేను ఫిష్ అనేది ముందే మ్యారినేట్ చేసుకున్నా, అది వీడియో తీసినా కానీ ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. సో అందుకే ఇప్పుడు చెప్తున్నాను. ఆ ఫిష్లో వచ్చి ఏంటంటే నేను ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి అనేది వేసి మ్యారినేట్ చేసుకున్న. కొన్ని పీసెస్ అనేది ఫ్రై చేసిన, మిగతావి అనేది ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన, అందుకే అలా ఉంది. సో మీరు కూడా మ్యారినేట్ చేసుకోండి, ఒక 1/2 అవర్ ముందు చేసుకోండి అంతే. అది క్లిప్ అనేది యాడ్ చేద్దామంటే మిస్ అయింది, ఏం ఎక్కువ చేయలేదు. అండ్ ఏంటంటే మీరు వేరేది యాడ్ చేసేటప్పుడు కొంచెం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇవి యాడ్ చేసాం కదా, తర్వాత నెక్స్ట్ మనం పులుసులో వేసేటప్పుడు అవన్నీ కొంచెం గుర్తుపెట్టుకోవాలి అంతే, అంతకుమించి ఏం లేదు. నేను అన్నీ ఇందులో 2 స్పూన్స్ అనేది వేసుకున్నాను. సో నెక్స్ట్ పులుసులో అనేది నేను 3 వేసుకుంటాను, ఎందుకంటే ఫిష్ క్వాంటిటీ కొంచెం కేజీకి ఎక్కువనే ఉంది. సో నేను ఒక 3 స్పూన్స్ అనేది యాడ్ చేసుకుంటాను. మీరు అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, లేకుంటే కొంచెం ఎక్కువ అవుతుంది. మీకు అంత గుర్తు లేదు, మర్చిపోయారు అనుకుంటే తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం పులుసు వేసే టైంలో మళ్ళీ ఆ ఛాన్స్ ఉంటుంది, అప్పుడు వేసుకోవచ్చు. ఇక్కడ ఆనియన్ పేస్ట్ అనేది బాగా ఫ్రై అవుతుంది. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటుకుంటుంది. మనం కలుపుతూ ఉంటే మంచిగా ఉంటుంది అన్నమాట, కింద అంటుకోదు, మాడింది కూడా ఉండదు. సో కొంచెంసేపు ఇది ఇంకా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే ఇంకొంచెం దగ్గరికి అయితే నేను నెక్స్ట్ ఇందులో వచ్చేసి టమాటా ప్యూరీ అనేది యాడ్ చేస్తాను. టమాటా ప్యూరీ వచ్చేసి 3 తీసుకున్న, చిన్నవి మీడియం సైజువి, ఎక్కువ అనేది కాదు, ఎందుకంటే పులుసు వేస్తాము, ఎక్కువ పులుపు అనేది వచ్చేస్తుంది. పేస్ట్లు వేసుకున్నాం కాబట్టి గ్రేవీ కూడా తిక్కుగా వస్తుంది. సో 3 టమాటా ప్యూరీ చేసుకొని ఇక్కడ వేసుకున్నా. ఇప్పుడు ఇవి 2 కూడా బాగా మిక్స్ అవ్వాలి. బాగా మిక్స్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఫ్రై చేసుకోండి. అలా తేలితేందంటే మంచిగా ఫ్రై అయింది, పచ్చివాసన పోయిందని అనమాట. మంచిగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మంట స్లిమ్లో పెట్టి ఒకసారి మూత పెట్టేసి మనం ఉడికిద్దాము, ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది, ఎక్కువ టైం పట్టదు. సో నేను 5 మినిట్స్ అనేది ఉడికిచ్చాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి, మంచిగా ఆయిల్ అనేది పైకి తేలింది, ఉడికింది అనమాట. ఇలా వస్తే మనకి ఉడికినట్టు, ఎందుకంటే కొంతమందికి ఇవాళ ఎన్ని యూట్యూబ్లో వీడియోస్ వస్తున్నా కూడా ఇంకా కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకనేది ఈజీగా ఉంటుందని చెప్తున్నాను నేను ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నా మూత పెట్టి అంతే.
ఇంకో చూడండి అడుగు కూడా అంటుకోలే. మంట అనేది చేసేటప్పుడు ప్యూరీ ఐటమ్స్ చేసేటప్పుడు మంట అనేది కొంచెం తక్కువలో పెట్టుకోండి, మాడకుండా ఉంటుంది. ఎందుకంటే మాడితే ఫ్లేవర్ అంతా చేంజ్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మంచిగా ఫ్రై అయింది కదా, నెక్స్ట్ ఇందులో మనము అల్లం పేస్ట్ అండ్ కరివేపాకు అనేది యాడ్ చేద్దాం. సో ప్యూరీ అయితే మంచిగా ఉడికింది. ఇప్పుడు నేను 2 రెమ్మలు కరివేపాకు అనేది యాడ్ చేసుకున్నాను. 2 or 3 ఎక్కువ వేసుకున్న ఏం లేదు, ఫ్లేవర్ అనేది బాగుంటుంది, కరివేపాకు ఫ్లేవర్ బాగా వస్తుంది. సో ఇప్పుడు నేను 3 రెమ్మలు అనేది కరివేపాకు వేసుకున్న. 2 స్పూన్స్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. నేను ఎందుకు 2 వేసిన అంటే చిన్నవి స్పూను, ఆల్రెడీ మనం మ్యారినేషన్లో వేస్తాం కదా, అందుకే ఇప్పుడు కూడా 2 వేసిన. ఇప్పుడు సరిపోతుంది, ఇంకా ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ వేస్తే అల్లం ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. మ్యారినేషన్లో కూడా నేను అల్లం పేస్ట్ అనేది వేసిన. ఇప్పుడు ఇది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ నేను ఊకే ఎందుకు కలుపుతున్నా అంటే, నేను యాక్చువల్గా అయితే ఎక్కువ కలపను, బట్ ఇది ప్యూరీ ఐటమ్ కదా, నేను చెప్పినట్టు అడుగు అంటుకుంటుంది కాబట్టి ఊకే కలుపుతున్నాను అనమాట. నేను నార్మల్గా అయితే కర్రీస్ ఎక్కువ కలపను, ఎందుకంటే ఎక్కువ కలిపినా కూడా అవి విరిగిపోతాయి, టేస్ట్ కూడా చేంజ్ అవుతాయి. బట్ ప్యూరీ ఐటమ్ ఉన్నేందంటే తొందరగానే అడుగు అంటుకుంటుంది అని నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను, అందుకే కలుపుతున్నాను. మీరు మంట స్లిమ్లో పెట్టుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి అనేది కలుపుకుందాము. ప్యూరీ అయితే మంచిగా ఫ్రై అయ్యింది, ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇప్పుడు మనం ఇందులో అనేది స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాము. ఈ మాత్రం ఫ్రై అయితే చాలు. నేను అరౌండ్ ఒక 5 minutes అనేది ఫ్రై చేసిన. సో ఇప్పుడు అనేది నేను చెప్పినట్టు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకుంటాం కదా, అది ఇది అడ్జస్ట్ అయ్యేటట్టు చూసుకొని వేసుకోండి స్పైసెస్. నేను ఆల్రెడీ అందులో 2 స్పూన్స్ అనేది వేసాను, అందుకే ఇప్పుడు 3 అనేది వేస్తున్నాను. మీకు ఒకవేళ గుర్తు లేకపోతే ఫస్ట్ తక్కువ వేసుకోండి, మళ్ళీ ఒకసారి పులుసు వేసుకున్నాక చెక్ చేసి అప్పుడు అనేది ఏమైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ నేను క్వాంటిటీస్ అనేది చెప్తలేను, అందుకే చెప్పిన కదా, అందులో 2 వేసిన, ఇందులో 3 అనేది వేస్తున్నా. నా ఫిష్ వచ్చి కేజీకి కొంచెం ఎక్కువ ఉంది, సో దానికి బట్టు నేను వేసుకుంటున్నాను. మీరు అనేది ఫిష్ని తీసుకున్న దాన్ని బట్టి మీరు ఒకసారి యాడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ అయితే ఒక కేజీ ఉంటే మాత్రం 5 స్పూన్స్ అనేది కారము, 4 స్పూన్స్ అనేది ఉప్పు పడుతుంది. నేను ఐడియా లేని వాళ్ళకి చెప్తున్నాను, ఎందుకంటే పులుసు వేస్తాం కాబట్టి పులుసు వరకు సరిపోయేటట్టు. సో ఇప్పుడు నేను అన్ని స్పైసెస్ వేసుకున్నాను. ఉప్పు 4 స్పూన్లు, కారం వచ్చి 3 వేసుకున్నా, అండ్ పసుపు వచ్చి 2 వేసుకున్నా. ఇది వచ్చి ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చి జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసుకుంటున్నా. ఇది వచ్చి ఇదే మెయిన్ పులుసుకి అనేది, ఇదే ఎక్కువ ఫ్లేవర్ అనేది వస్తుంది, స్మెల్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి నేను 1.5 వేసుకున్నా, ఆల్రెడీ మ్యారినేషన్లో కూడా ఒకటి అనేది వేసుకున్నా. సో ఇది 1.5 అనేది వేసుకున్నా. ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోండి మంచిగా, అడుగు అనేది అంటకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. సో పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అనేది అయింది, చెప్పిన కదా అడుగంటుకుంటుందని, అది ఏం కాలేదు, మాడలేదు, జస్ట్ అడుగంటుకుంది. అది మనం పులుసు వేయంగానే రిలీజ్ అయిపోతుంది, గిన్నె నుంచి వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను వచ్చేసి ఒక ఆనియన్ సైజ్ అనేది చింతపండు అనేది నానబెట్టుకొని పిండి పెట్టుకున్నాను. సో మీకు కొంచెం పులుపు ఎక్కువ ఉంటే పులుపు వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ అంతా వేసుకున్నాను. సో ఇప్పుడే మనం వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ పులుసు అనేది ఒక బౌల్ అంతా వేసుకున్నాను, నెక్స్ట్ వాటర్ కూడా ఇప్పుడు అడ్జస్ట్ చేసి వేసుకుంటున్నాను. మాకు ఎంత పులుసు కావాలని నేను అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఓకేనా.
సో ఇదొక్కటి మీకు నచ్చినట్టు వాటర్ అడ్జస్ట్ చేసేసుకోండి. మీకు గ్రేవీ కొంచెం తిక్కగా కావాలంటే వాటర్ తక్కువేసుకోండి. లేదు పల్చగా కావాలంటే వాటర్ ఎక్కువేసుకోండి. ఫిష్ పులుసు అయితే కొంచెం పల్చగా తింటేనే బావుంటది. ఎందుకంటే అది డేకి కొంచెం చల్లారినాక దగ్గరకవుతది. సో ఇక్కడ నేను వాటర్ అనేది అడ్జస్ట్ చేసేసుకున్నాను. నేను వాటర్ ఇంత పర్టిక్యులర్ ఎయ్యాలని చెప్పట్లేదు. ఎందుకంటే కొందరికి థిక్ గ్రేవీ ఇష్టం ఉంటది. కొందరికి పల్చగా ఇష్టం ఉంటుంది. సో మా హస్బెండ్కి పల్చగా కావాలని నేను వాటర్ ఈ క్వాంటిటీలో వేస్తున్నా. సో ఇది చాలు. ఇవి ఫిష్లు ఉడికినాక ఇంకొంచెం థిక్గా అవుతుంది, ఆ మాత్రం చాలు. సో ఓకేనా. ఫిష్ అనేది బాయిల్ చేసి మూత పెట్టి బాయిల్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. నేను ఒక 5 మినిట్స్ అనేది బాయిల్ చేసిన. పులుసు అనేది ఇట్లా మంచిగా బాయిల్ అవ్వగానే ఆయిల్ అంతా పైకి తేలింది కదా, అంటే పులుసు బాగా ఉడుకుతుందని. ఇప్పుడు మంట చిన్నగా చేసి మనం ఫిషెస్ అనేది ఒకటి అనేది యాడ్ చేసుకుందాం. ఓకేనా. స్లోగా యాడ్ చేసుకోండి, ఎందుకంటే పులుసు అనేది కొంచెం చిల్లుతుంది. సో ఇందులో ఫిష్లు అనేది కొంచెం గ్యాప్గా ఇచ్చి అన్నీ ఒకటి యాడ్ చేసుకుందాం. ఓకేనా. ఇక్కడ ఫైనలీ నేను అన్ని ఫిష్లు అనేది యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడే మనం ఏంటంటే ఫిషెస్ అన్నీ ఒక్కసారి అన్నీ అడ్జస్ట్ చేసుకుందాము. ఎందుకంటే అన్నీ మంచిగా ఉడకనికి చెంచాతోనే అడ్జస్ట్ చేసుకోవాలి. కలపకండి మొత్తము, జస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే చెంచా ఇప్పుడే పెడతాము, మళ్ళీ అనేది మనం పెట్టాం కాబట్టి ఒక్కసారి ఫిష్లు అన్నీ పులుసులో మునిగేటట్టు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇందులో ఒక 4-5 ఒక 6 పచ్చిమిరపకాయలు అనేది కట్ చేయకుండా నేను అలాగే వేస్తున్నాను. కట్ చేయకండి, ఎందుకంటే ఇవి అలానే ఉడికి పులుసులో తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో కట్ చేయకండి, అలానే పులుసులో వేసేసేయండి. సో ఇది ఇలా అన్నీ వేసినాక మనం మంట అనేది కొంచెం మీడియంలో పెట్టుకొని ఇప్పుడు పులుసు అనేది ఉడికిద్దాము. సో మంట అనేది అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికిద్దాము. ఓకే. అయితే నేను ఇక్కడ ఒక 5 మినిట్స్ అనేది పులుసు బాగా ఉడికనిచ్చిన అనమాట. ఉడికిచ్చినాక ఒక్కసారి చెక్ చేసుకుందామని ఓపెన్ చేసి చూస్తున్నా. అయితే పులుసు అనేది బాగా మరుగుతుంది. సో మనం ఒక్కసారి దీన్ని అనేది ఇట్లా కలుపుతాము. అయితే నాకు ఇక్కడ వెయిట్ ఎక్కువ ఉంది, అందుకే కలపడానికి రావట్లేదు. ట్రై చేస్తున్నా. అండ్ వేడి కూడా బాగా కుడుతుంది అక్కడ, అందుకే కలపనికి రావట్లేదు. ఒక్కసారి మీరు పట్టుకునేటప్పుడు జాగ్రత్త. అంటే ఇలా ఎప్పుడు అంటే ఇంత క్వాంటిటీ చేయలేదు, తక్కువ క్వాంటిటీ చేసిన అనమాట. అందుకే ఇది కొంచెం వేడి ఉంది, నాకు రావట్లేదు. అందుకే ట్రై చేస్తూ ఉన్నా. సో ఆడికి కలిపిన అనమాట, సాధించినాను నేను. మంచిగా కలిపేసుకొని ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది పులుసు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడే నేను కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన, నేను కొత్తిమీర అనేది ముందే యాడ్ చేసుకుంటా, లాస్ట్లో యాడ్ చేయను. ఎందుకంటే పులుసులోకి ఆ ఫ్లేవర్ అనేది వచ్చి టేస్ట్ ఉంటుంది. కొంతమంది లాస్ట్లో యాడ్ చేస్తే అది ఏంటంటే కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది. నేను లాస్ట్లో యాడ్ చేయను, ఇప్పుడే యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మరగనిద్దాము. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఇంకా ఎక్స్ట్రా అనేది నేను ఏం యాడ్ చేయను, అంతే. ఇంకా ఇందులో ఏం మసాలాలు లేవు, ఏం లేవు. సింపుల్ అండ్ ఈజీ. ఏం మసాలా వేయను, ఇలానే న్యాచురల్గా మంచిగా ఉంటుంది. స్టార్టింగ్లో వేసిన కదా కొన్ని గరం మసాలా అవి తప్ప ఇంకేం వేయలేదు. ఇలా మెయిన్ వచ్చేసి ధనియాలు అండ్ జీలకర్ర మెంతుల పౌడరే, ఇంకా అంతకుమించి నేను ఏం వేయను. ఇదే చాలా బాగుంటుంది. ఎంత టేస్టీ అవుతుంది అంటే ఒకసారి ట్రై చేయండి వీడియో చూసిన వాళ్ళు. సో ఫైనలీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. నేను కొత్తిమీర వేసుకున్నాక 5 మినిట్స్ అనేది ఉంచి తీసేసిన అనమాట. సో మా ఆయన రెడీగా ఉన్నాడు టేస్ట్ చేసి చెప్పడానికి. హోప్ ఈ రెసిపీ అనేది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలనేది కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ రెసిపీ గురించి చెప్పండి.